ఆదిలాబాద్ రిమ్స్ మెడికోలతో జిల్లా వైద్యాధికారులు చర్చలు జరిపారు. నిరసనలు విరమించి విధుల్లో చేరాలని అధికారులు కోరారు. అయితే మెడికోలు మాత్రం ససేమిరా అంటున్నారు. రిమ్స్ డైరెక్టర్ను తొలగించేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యార్థులపై దాడికి నిరసనగా మెడికోలు 3 రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. తరగతులు బహిష్కరించిన మెడికోలు డైరెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు. మరోవైపు రిమ్స్ ఘటనలో ట్విస్ట్ నెలకొంది. మెడికోలపై 2 టౌన్ పిఎస్లో పోలీసులు కేసు నమోదు చేశారు. తన భర్తపై మెడికోలు దాడి చేశారంటూ శివ భార్య భావన ఫిర్యాదు చేశారు. భావన ఫిర్యాదుతో పోలీసులు కేసును నమోదు చేశారు.